ఆగకుండా పరుగులు తీస్తున్నది ఆగవలసింది నువ్వే. మునుగయ్య, నీ మాటల అంతరార్థం నాకు బోధపడటం లేదా? కొంచెం వివరించండి. దుఃఖపూరితమైన సంసార వలయంలో నా ప్రయాణాన్ని ఏనాడో విరమించాను. నువ్వు ఆగకుండా దానిలో ఇంకా పరిగెడుతూనే ఉన్నావు. నేను దుర్మార్గుణ్ణి, కిరాతకుణ్ణి. ముందు నువ్వు మనిషివి, ఆ తరువాతే అంగుళిమాలుడివి. నేను వచ్చింది నా తోటి మనిషి దగ్గరకు, నా సాటి మనిషి దగ్గరకు. నేను గురుదక్షిణ దీక్ష కంకణదారుడను. 1000 బొటన వేళ్లు గురువుకు అర్పించవలసిన వాడను. పాపిని. నన్ను మనిషిగా గుర్తించినది, పలకరించినది తమక్కరే. నీలో మంచితనం, మానవత్వం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఒక్క మాట సూటిగా చెప్పు, నువ్వు చేస్తున్న పని నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నదా అంగుళిమాల? నీవు కడతీర్చిన వారి ఆర్తనాదాలు, ఆహాకారాలు, భయ విహ్వలమైన వారి చూపులు నీకు హాయిని కొడుకుతున్నావా? లేదు శ్రవణక, లేదు. నేను తృప్తిగా తిని కంటి నిండా నిద్రపోయి సంవత్సరాలు గడిచిపోయాయి. పాప పంకిళ్లను నాకు ముక్తి లేదు. విచక్షణారహితమైన, వివేకశూన్యమైన అకారణ మానవ హననానికి పురికొల్పిన నీ గురు ఆజ్ఞ మున్ను నువ్వు గడించిన జ్ఞానానికి, విజ్ఞతకు వ్యతిరేకమైనది. నువ్వు చంపవలసినది తోటి మానవుణ్ణి కాదు, ఇంతకాలం నీలో తిష్ట వేసుకుని కూర్చున్న దానవుణ్ణి. అప్పుడే తిరిగి నీవు మనిషిగా ఆవిర్భవించగలవు. మీరు నన్ను ఈ పాపాగ్ని నుండి రక్షించగలరా? ఇంతకీ మీరు? బుద్ధుడను, దుఃఖ నివారణ